వారిలో కొందరును, వారిలో కొందరు అనగా యూదుల్లో కొందరు అని ఏమంటున్నాడు? వారిలో కొందరును భక్తిపరులకు గ్రీకు దేశస్థుల్లో, అంటే గ్రీకు దేశస్థులు అనగా మనకి ఏం అర్థం అవ్వాలంటే అన్యులు. అన్యుల్లో చాలా మందికి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చాలా మంది రోమా పౌరసత్వం కలిగిన వారు, వారు కూడా ప్రభు వాక్యాన్ని విన్నప్పుడు పౌలు గారితోనూ శీల గారితోనూ కలుసుకున్నట్టుగా, పౌలుతో శీలతో కలుసుకున్నట్టుగా మనం చూస్తాం. అలాగే ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలాతోనూ కలుసుకొనిర్రి. ఘనత గల అనే మాటకు ఫుట్ నోట్లో ఏముందంటే ప్రముఖులగు. ప్రముఖులంటే వారు విద్యలో ప్రముఖులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వ్యాపార పరిశ్రమలో ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులుగా ఉండొచ్చు, లేదా ఆ రంగాల్లో ఉన్న ప్రముఖులైన వారు కూడా ఒప్పుకొని పౌలు గారితోనూ శీలా గారితోనూ కలుసుకుంటున్నారంట. అక్కడున్న రోమా పౌరసత్వం కలిగిన అనేకులు గ్రీకు భాష తెలిసిన వారు, అన్యులుగా ఉన్నవారు, వారు కూడా పౌలు గారితో శీలా, యూదులు కూడా కొంతమంది కలుసుకున్నప్పుడు వెంటనే మొదలైపోయిందండి. వెంటనే మొదలైపోయింది. ఏం మొదలైపోయిందంటే ఒక అసూయ మొదలైపోయింది, ఒక మత్సరము మొదలైపోయింది. ఎందుకు అనగా ఇంతగా నేను చెప్తున్నానంటే అక్కడ తెస్సలోనికాలో సంఘానికి పునాది పడుతుంది. తెస్సలోనికాలోని సంఘ స్థాపనకు నాంది పలుకుతుంది. కారణము అనేక మంది వారు విన్నది కరెక్టో కాదో వారు గ్రహించుకొని చాలామంది యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పి వారు అంగీకరించి ఆయన్ని ఒప్పుకుంటున్న సందర్భంలో అనేక మంది వారు పౌలుతోనూ శీలాతోనూ కలుసుకున్న సందర్భంలో వీరు ఏంటంటే యూదా మతం యూదులు ఏం చేశారంటే మత్సరపడి అని ఉందండి. అక్కడ ఒక పక్కేమో సంఘాన స్థాపనకి నాంది అక్కడ సంఘం అభివృద్ధి పొందుతున్న సంఘం అంటే క్రీస్తుని విశ్వసించిన వారే కదండి. అక్కడ క్రీస్తుని విశ్వసించిన వారు విస్తరిస్తున్న సమయంలో వీరు మత్సరపడి, ఏమండి ఎక్కడైతే మత్సరం ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది. ఎక్కడైతే మత్సరము ఉందో, మత్సరానికి మరొక పేరే అసూయ, అసూయకి మరొక పేరే విషపు చూపు. మీరు చూడండి, సౌలు ఇశ్రాయేల్ రాజ్యాన్ని పాలన చేయవలసిన వాడు. అక్కడున్న స్త్రీలు సౌలుకు 1000 దావీదుకు 10,000గా అన్నప్పుడు తను ఆనాటి నుంచి విషపు చూపు నిలిపాడు. వాస్తవానికి సౌలు ఇశ్రాయేల్ రాజ్యాన్ని రాజుగా ఏలవలసిన వాడు దావీదు మీద విషపు చూపు పెట్టుకొని దావీదుని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడండి. పరిపాలన పక్క పెట్టేశాడు. తను దేవుడు ఎన్నుకున్నాడని ఆగ్రహింపు మర్చిపోయాడు. కానీ ఎంతసేపు ఆ అసూయ ఉందో చూసారా, ఎంతసేపు దావీదుని చంపేద్దామని తిరుగుబాటు చేయడానికి మనసును ప్రేరేపించి దావీదు వెనకాల పరిగెట్టే విధంగా సౌలుని నడిపించిందండి అసూయ. ఆఖరికి ఏమైందంటే తానే చంపేసుకున్న విధంగా ఆ అసూయ తనని తయారు చేసింది. అసూయలో ఉన్నవాడిని చూడండి తానే గాయపరుచుకుంటాడు. అసూయలో ఉన్నవాడిని చూడండి దేవుణ్ణే తిడతాడు. ఎందుకంటే అసూయ, వివాదం, కక్ష ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకం అండి. దేవునికి నమ్ముకున్న వారిలో ఇవి కనిపించకూడదు ఇవన్నీ. అందుకే దేవుడు మనకి బైబిల్ చేతిలో పెట్టాడు. ఏ విధంగా మనం ఉండాలి అని చెప్పి బ్రతకాలో ఈ బైబిల్ మనకి ఇచ్చాడు. అలాగే యోసేపుని చూడండి, వాళ్ళ అన్నలు యోసేపు మీద విషపు చూపు నిలిపారు కాబట్టే యోసేపుని అమ్మేశారు. ఎవరికి? ఐగుప్తుకి అమ్మేశారండి వాళ్ళు, సొంత అన్నదమ్ములే. కారణము ఏంటి అంటే విషపు చూపు, అసూయ, మత్సరం. ఇప్పుడు యేసుక్రీస్తు విషయానికి వస్తే యేసుక్రీస్తు కూడా ఎందుకు చెప్పేశారు? అసూయ. ఆయన ఉన్నట్టుగా సత్యాన్ని ప్రకటిస్తున్న సందర్భంలో ఆయన ఏ తప్పు చేయకపోయినా అసూయతో, అంటే మత్సరము కలిగి, యూదులు మత్సరము కలిగి మా మతాన్ని పాడు చేసేస్తున్నాడు, మా మతాన్ని నాశనం చేసేస్తున్నాడు అని చెప్పి ఆయన చేసింది ఏం లేదు. ఆయన ప్రబోధాలు ఎప్పుడు మీరు చూడండి, యేసుక్రీస్తు మతం మార్చుకోమని ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన చెప్పలేదు. ఈ రోజు ఉన్న క్రైస్తవుల్లో కూడా ఎప్పుడు కూడా ఎవరు మతం మార్చుకోమని చెప్పరు. మీ మనసు మార్చుకోమనే చెప్తారు తప్ప మీ కులం కానీ మీ
మీది సర్నేమ్స్ కానీ ఏది కూడా మార్చుకోవద్దు. మీ మతాలు మార్చుకోవద్దు, కానీ మీ మనసు మార్చుకోండి. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. దయ, క్షమాపణ, దీర్ఘశాంతం ఇవన్నీ కలిగి ఉండండి. అవి కలిగి ఉండడం వల్ల వచ్చే లాభం మీకే తప్ప బోధించే వారికి కాదు, చెప్పే వారికి కాదు. అది మీకే ప్రయోజనకరం అవుతుందని వారు చెప్తున్నప్పుడు మీరు విని ఒప్పుకుని విశ్వసించి వాటిలో మీరు నడిస్తే మీకు మనశ్శాంతి, మీకే ప్రయోజనం. అది ఆ మాటలు సత్యాన్ని చెప్పినందుకు అసూయతో యేసుక్రీస్తుని చంపేశారు. ఆ తర్వాత ఎవరిని చంపేశారు? స్టెఫెన్ను కూడా చంపేశారు. స్టెఫెన్ను కూడా వీరు అసూయతోనే చంపేశారు. యేసుక్రీస్తుని సువార్త చెప్తున్నప్పుడు యాకోబును కూడా చంపేశారు. ఆ తర్వాత ఇప్పుడు పౌలు గారు వెంట పడుతున్నారు. పౌలు గారిని వెంటాడేస్తున్నారు. ఆయన ఎక్కడికి సువార్త చెప్తుంటే ఆయన్ని పౌలు గారిని వెంటాడేసి మత్సరంతో చూసారా? ఒకసారి యాకోబు పత్రికను చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎల్లనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యము ఉండును అంటున్నాడు. ఏంటి? మత్సరము ఎక్కడ ఉంటే లేదా అల్లరి ఎక్కడ ఉంటే అక్కడ ప్రతి నీచకార్యం ఉంటుందా? ఉంటుంది. కారణం అదిగో యేసుక్రీస్తుని కేకలు వేశారని, సిలువ వేయండి. ఎందుకు సిలువ వేయాలి యేసుక్రీస్తుని అంటే? మత్సరం, యూదులకి మత్సరం. మతం ఎక్కడ నాశనం అయిపోతుందో. మతం కాదు ఆయన చెప్పింది అంటే ప్రబోధం ఏంటి అంటే మీ మనసు మార్చుకోండి అని చెప్పి ప్రబోధం చేస్తే వాళ్ళకి మతం అనుకుని మతం అని పేరు పెట్టి మభ్య పెట్టి మాయ మాటలు చెప్పి ఆయన్ని సిలువ వేసేదాకా ఊరుకోలేదు. కేకలు వేసేసారంటండి. అలాగే ఇప్పుడు మనము చూద్దాం 17వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. 4వ వచనం. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీకు దేశస్తుల్లో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలాతోనూ కలుసుకొనివి. అయితే యూదులు మత్సరము. ఎందుకు ఈ మత్సరం అంటే మతంలో ఉన్నవాడిని చూడండి, ఆడు ఎంతటికైనా తెగించడానికి సిద్ధపడతాడు. కొన్ని మతాల వాళ్ళు ఉన్నారండి, అనకూడదు, నేను చెప్పట్లేదు, ఆ మతాలను చెప్పట్లేదు, ఆ పేర్లు చెప్పట్లేదు. వాళ్ళు ఎంత దుర్మార్గానికైనా ఒడిగడతారు. పిల్లలను చంపేయడానికైనా, పెద్దవాళ్ళని చంపేయడానికైనా, ముసలి వాళ్ళని చంపేయడానిక మతం అని పేరు చెప్పి ఏమార్చి చిన్న బిడ్డలను ఏమార్చి వారి మతంలోకి దింపి వాళ్ళని చంపేసి వాళ్ళని ఆయుధాలుగా మార్చి వారిని ఆటం బాంబులుగా మార్చి అనేక మందిని అనేక చోట్ల మారణ హోమాన్ని విధ్వంసాన్ని సృష్టించారండి. మన హైదరాబాద్ నగరంలో కూడా ఎన్నో సంఘటనలు చూసాం. మతం అని పేరు చెప్పి చిన్న యవనస్తులను మతంలోకి దించి మతం పేరుతో మారణ హోండం. దేవుడు మనిషిని చంపేమనలేదు కదా, విధ్వంసాన్ని సృష్టించమన్నాడా? మనసు మార్చమన్నాడే కానీ, మనసు మార్చుకొని నీతిగా న్యాయంగా బ్రతకమన్నాడే కానీ మతంతో ఏది కూడా అది వల్లపడదని చెప్పి బైబిల్ చెప్తుంది. అన్ని మతాలు కానీ మతంలో ఉన్నవాడు ఎంతకైనా తెగిస్తాడు, ఆడు ఎంతటి మారణ హోమానైనా సృష్టించాడు, ఎంతకైనా దిగజారిపోతాడనే దానికి ప్రతి దానికి మనకు ఉదాహరణ మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎందుకు ఆ మతం పిచ్చి, మత ఛాందస్తువాదులు. యూదులు మత్సరపడి పని పాటలు లేని కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణ మెల్ల అల్లరి చేయొచ్చు. చూసారా? అల్లరి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అల్లరి అంటే మత్సరం. యూదుల మత్సరమే ఇక్కడ ఈ అల్లరికి కారణం. బైబిల్లో ఏ వచనం కూడా, ఏ వాక్యము కూడా ఒక సున్నైన ఒక పొర్లైన అక్షర సత్యం కాదండి. యాకోబు చెప్పాడు, ఎక్కడైతే అసూయ ఉంటుందో, ఎక్కడైతే వివాదం ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది, వివాదం ఉంటుంది, అక్కడ గొడవ. మీరు ఏ గొడవ చూడండి, ఇంట్లో గొడవ చూడండి, వీధిలో గొడవ చూడండి, ఏ గొడవ, అక్కడ అల్లరి ఉంది, అక్కడ వివాదం ఉంది, అక్కడ అసూయ, మత్సరం ఇవే కనబడతాయి. ఈ మత్సరంతో నిండుకున్నవాడు ఎంతటికైనా తెగిస్తాడు. అక్కడేమో ఒక పక్కేమో తెస్సలోనికలోని అనేక మంది సంఘానికి పునాది పడుతుంది, సంఘం విస్తరిస్తుంది, సంఘం పునాది పడుతుంది. ఎన్నో రోజులు కాదండి, 3 వారాలు అక్కడ పౌలు గారు ఉండి వాక్య పరిచయం చేసి యేసయ్య క్రీస్తుని లేఖనంలోని దృష్టాంతములు ఎత్తి చెప్తుంటే వారు మార్పు చెందుతున్నారండి. ఒక పక్కేమో సంఘానికి పునాది పడుతుందండి, సంఘ స్థాపన జరుగుతుందండి. ఒక పక్క యూదులు మత్సరంతో నిండుకొని, అసూయతో నిండుకొని పౌలు మీదకి, శీలాగారి మీదకి దొమ్మిగా వచ్చి పడిపోయారండి. ఆ పట్టణం అంతా ఏంటంటే పని పాటలు లేని
కొంతమంది ఉంటారు కదండి, పని పాటలు లేకుండా వాళ్ళని వెంట పెట్టుకొని గుంపు కూర్చి వారికి డబ్బు ఆశ చూపించో లేకపోతే ఏదో ఒక ఆశ చూపించి మీరు రండి వచ్చేయండి, పలానా వాడి మీద మనం పడిపోతాం, పలానా వాడిని చంపేద్దాం అని చెప్పి యూదులు వారికి పెట్టుకుని పని పాటలు లేని తొట్టి గ్యాంగ్ అంటారు కదండి, చిల్లర బ్యాచ్ అంటాం కదండి, పని పాటలు లేకుండా తిరిగేవారు ఉంటారు కదండి, వారు వారి డబ్బు కోసం ఎంతటి పనికైనా దిగజారిపోయి చేసేవాళ్ళు ఉంటారు కదండి. ఆ యవనస్తుల్ని పట్టుకొని వీళ్ళు గుంపు కూర్చి ఏం చేశారంట, గుంపు కూర్చి వెంట పెట్టుకొని వాళ్ళందరినీ సమకూర్చుకొని వాళ్ళ వెనకాల పెట్టుకొని డబ్బు ఆశ చూపించో మరి ఏ ఆశ చూపించో వాళ్ళని వెంట పెట్టుకొని పట్టణ మెల్ల అంటే తెస్సలోనికా పట్టణం మేము ముందే అనుకున్నాం కదండి. తెస్సలోనికా పట్టణం పెద్ద పట్టణము కదా, ఆ పట్టణం అంతా అల్లరి చేయొచ్చు ఏం చేసి ఉంటారంటే పెద్ద పెద్ద కేకలు వేసుకొని అల్లరి చేసేసి ప్రగాడ్స్ పట్టుకొని ఇలాగా అని చెప్పి మొత్తం అక్కడ అల్లరి చేసేసి దుమారం చేసేసి ఉండొచ్చండి. అక్కడంతా గందరగోళం గలిబిలి చేసేసే గందరగోళం గలిబిలి చేసేసే విధంగా వాళ్ళు పట్టణం మెల్ల అల్లరి చేయొచ్చు, పట్టణం అంతా అల్లరి చేయొచ్చు. యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణము అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారంటండి. జనుల సభ యొద్దకి అధికారుల దగ్గరికి ఈడ్చుకొని పోయారంట. చక్కగా ఎంత చక్కగా రాయించారు చూడండి. యాసోను ఇంతకీ యాసోను ఎవరు అంటే పౌలు గారికి బంధువు. అంటే తెస్సలోనికాలోని యాసోను ఉన్నాడు. యాసోను ఇంట్లోనే పౌలు గారు ఆ 3 వారాలు ఉండి 3 వారాలు ఆ యాసోను ఇంట్లోనే ఉండి ఆతిథ్యం తీసుకుంటూనే ప్రతి విశ్రాంతి దినమును వెళ్ళి అక్కడ వాక్య పరిచయం చేసి అక్కడ ఉన్న యూదులు కావచ్చు, వారికి అన్యజనులకు కావచ్చు, లేకపోతే ప్రముఖుల స్త్రీలకు వీళ్ళందరూ వచ్చిన వాక్య పరిచయం చేసిన వాడు విశ్వసించి అనేక మంది మారిపోయారండి, క్రీస్తులోకి వచ్చేస్తున్నారు. యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటి తీసుకొని వచ్చేటకు యత్నం చేశారు. ఈ యాసోను పౌలు గారు బంధువుడా నిజంగా అని అంటే ఎస్, యాసోను పౌలు గారు బంధువే అని రోమపత్రికలో మనము చూస్తాం. ఒక్కసారి రోమపత్రిక వెళ్దాం రండి. రోమపత్రిక 21వ వచనం. నా జతపనివాడగు తిమోతియు నా బంధువులకు లూకియా యాసోను సోసిపత్రు అనువారు మీకు వందనములు చెప్పుచున్నారు. నా బంధువులకు లూకియా యాసోను కూడా పౌలు గారి బంధువే అని మనం ఇక్కడ చూస్తున్నాం. యాసోను ఇంట్లో పౌలు గారు ఉండి 3 వారాలు ఉండి అక్కడ వాక్య పరిచయం చేస్తున్న సమయంలోనే అక్కడ తెస్సలోనికలో సంఘము స్థాపన, సంఘానికి పునాది పడింది. అయితే ఈ అల్లరి చేసి యాసోను ఇంటి మీద పడి చూసారా ఎలా బైబిల్లో ఎలా రాయించి పెట్టారో దేవుడు చూడు, ఎలా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా రాయించారో చూసారా. ఇంటికి వచ్చి యాసోను ఇంటికి రాలేదండి, వాళ్ళు దొమ్మిగా యాసోను అయితే వారు కనబడినందున యాసోనును వచ్చి యాసోను ఇంటి మీద పడి వారిని జనల సభ యొద్దకు తీసుకొని వచ్చేటకు యత్నము చేశారు. యాసోను ఇంటి మీద పడ్డారంటండి ఈ జనులంతా, ఎల్లర మోక ఈ గుంపు పని పాటలని దుష్ట వ్యాపారం చేసే వారిని తీసుకొచ్చి వీళ్ళు గుంపు కూర్చి యాసోని ఇంటికి రాలేదండి, వాళ్ళు ఇంటి మీద పడిపోయారు. కొంతమంది కూడా చూడండి, ఒక్కొక్కసారి మనం ఏదైనా ఒక చిన్న గొడవ జరిగినప్పుడు కానీ కొంతమంది వచ్చి ఇంటి మీద పడిపోతారు, పెద్ద పెద్ద కేకలు వేసేస్తారు, పెద్ద పెద్ద అల్లరి చేస్తారు, వారు పెద్ద పెద్ద చేసే గందరగోళం గజిబిజి చేసేస్తారు. అలాగే యాసోను గారికి ఎంత అవమానకరం అండి, పౌలు గారికి ఎంత అవమానం అండి. పౌలు గారిని చంపేద్దాం, వాళ్ళు అసలే పని పాటలు లేని యవనస్తులు, దుష్ట వ్యాపారం చేసే రౌడీలు,
ఇప్పుడు జనుల సభ అధికారుల దగ్గరికి తీసుకెళ్లే మధ్యలోనే పౌలు గారిని కావచ్చు, శీలా గారిని చంపేయచ్చు. వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు గనక వారిని సభ ఎదుటికి తీసుకువెళ్లే మధ్యలోనే చంపేయచ్చు. కారణం వాళ్ళు రౌడీలుగా, పనిపాట్లు లేని వాళ్ళుగా ఉన్నవారు, వారు అన్ని వ్యసనానికి అలవాటు పడిన వారు. పౌలు గారు కావచ్చు, తిమోతి కావచ్చు, శీలా గారు, వీరి ముగ్గురు ఒకవేళ ఉండుంటే ఆ రోజు అధికారుల దగ్గర తీసుకువెళ్లే మధ్యలోనే చంపేయచ్చు. అంత భయంకరమైన వ్యక్తులు మనం ఇన్ని చూడలేదండి. ఒకళ్ళ ఇంట్లో గృహకూడు పెట్టుకుంటారు, వీళ్ళు చేసేది ఏముండదు, క్రీస్తుని ఆరాధించి వీళ్ళు బాణాన్ని వీళ్ళుంటే వాళ్ళు వచ్చి అల్లరి చేసి వీళ్ళు ఆరాధన చేసుకుంటే వాళ్ళు తల్ల పగలు కొట్టేయడం, బూతులు తిట్టడం, హింస చేయడం, సువార్త చెప్తేనేమో వెళ్ళి వాళ్ళని హింసించడం, వాళ్ళని చంపేయడానికి, వాళ్ళని కొట్టడానికి, వాళ్ళని తిట్టడానికి, వాళ్ళని అసహ్యంగా బూతులు తిట్టడానికి అన్ని చూడలేదు చెప్పండి. ఈ సోషల్ మీడియాలో ఎన్ని చూడలేదు, ఈ బయట ఎన్ని జరగదు, పేపర్లో ఎన్ని చూడలేదు, న్యూస్లో ఎన్ని చూడలేదు, మనం ఎన్ని చూడలేదు చెప్పండి. అలాగే వీరు ఏం చేశారంట, గుంపు కూర్చి పట్టణమల్లా అలర చేయొచ్చు యాసోని ఇంటి మీద పడిపోయారండి. పడిపోయి వారిని అనగా పౌలు గారిని, తిమోతిని, శీలను జనుల సభ ఎదుకు తీసుకొని వచ్చేటప్పుడు యత్నం చేశారు. అయితే వారు కనబడినందున యాసోనును వాళ్ళు కనబడలేదండి. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను, అంటే అక్కడ ఆల్రెడీ పౌలు గారితోనూ శీలా గారితోనూ కలుసుకున్న వారు కొంతమంది ఉన్నారు కదండి యవనస్తులుగా. వారు క్రీస్తులో బలంగా స్థిరంగా 3 వారాలకే వారు బలపడిపోయారండి. పౌలు గారు చెప్పిన వాక్య విధానం కావచ్చు, పౌలు గారు ప్రసంగించిన విధానం కావచ్చు, యేసే క్రీస్తుని దృష్టాంతం ఎత్తి చెప్పినప్పుడు వారు బలంగా విశ్వసించారండి. 3 వారాలండి అయింది. 3 వారాల్లోనే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను, అంటే కొందరు సహోదరులు ఏర్పడిపోయారండి. అప్పుడే శిష్యులుగా తయారైపోయారండి పౌలు గారికి. ఆయన వాక్యం, దేవుని వాక్యంలో అంత శక్తి ఉందండి. కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారంటండి. ఎవరెవరిని? యాసోనును కొందరు సహోదరులను. కానీ ఈడ్చుకుని పోయారు. కానీ వారు మాత్రం ఒక మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళు కొడుతున్నారా, ఈడ్చుకుని పోతున్నారా, వస్త్రాలు ఇప్పారా, అక్కడ ఏం చేశారా, పాపం వాళ్ళు తీసుకున్నప్పుడు ఇన్ని కొట్టుండొచ్చు, తిట్టుండొచ్చు, అవమానపరచుండొచ్చు, గాయపరచుండొచ్చు. కానీ పౌలు గారి గురించి కానీ, శీలా గారి గురించి కానీ, తిమోతి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. చూద్దాం. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళు. అసలు ఎక్కడున్నారు? వారు కనబడినందున, ఎవరు వారు అంటే వీరు కనబడినందున, పౌలు గారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి భూలోకమును తలకింద చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు. యాసోను వీళ్ళని చేర్చుకుని ఉన్నాడు. వీళ్ళని చేర్చుకొని చేర్చుకుని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసర చట్టమునకు విరోధంగా నడుచుకునిచున్నారని కేకలు వేసిరి. ఇప్పుడు కైసర చట్టం అంటే ఏంటి? ఇప్పుడు రాజద్రోహాన్ని ఆపాదిస్తున్నారు. ఎవరికి? పౌలు గారికి, శీలా గారికి, తిమోతికి. రాజద్రోహం అంటే కైసర చట్టాన్ని వ్యతిరేకంగా వీళ్ళు నడుచుకుంటారు. అసలు ఎక్కడండి అసలు కైసర చట్టానికి అసలు ఏం చెప్పారు? యేసే క్రీస్తు. పైన మీరు చూశారు కదా, ఏముంది? మృతుల్లో లేచడం అవశ్యమని నేను మీకు ఎంతసేపు క్రీస్తు గురించి చెప్పి ప్రచురపరుస్తుంటే వీరేమంటున్నారంటే కైసరికి ఎందుకని? వ్యతిరేక అసూయలో ఉన్నవాడు ఎంతటికైనా తెగిస్తాడు, ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు, ఎంత మారణ హోమానైనా సృష్టిస్తాడు. ఏం చెప్తున్నారు? రాజద్రోహం కింద కేసు పెట్టేస్తున్నారండి. కేసు బనాయిస్తున్నారు. తప్పుడు కేసుని పెట్టేస్తున్నారు. చూడండి, వీరందరూ యేసు అను వేరొక రాజున్నమాట నిజమే, కానీ కైసర చట్టంలకు విరోధంగా నడుచుకున్న వారు, కైసర చట్టానికి విరోధంగా వీళ్ళు ఏం నడుచుకున్నారు? ఏమీ నడుచుకోలేదు. క్రీస్తు గురించి ప్రకటించుకుంటూ వెళ్ళిపోతుంటే అసూయతో వీళ్ళు రాజద్రోహం కింద వీళ్ళ మీద నేరారోపణ చేస్తున్నారు. కైసర చట్టంలో విరోధంగా నడుచుకుంటారని కేకలు వేసారండి. కేకలు వేసేస్తే మరి వీళ్ళందరూ కేకలు వేస్తే మరి ఆ కేకలే కదా యేసుక్రీస్తును చంపేయడానికి గల కారణం ఏంటో తెలుసా? కేకలు. ఆ కేకలే నెగ్గినాయి అంటండి చివరికి. ఇక్కడ ఏమైందో చూడండి. ఈ మాటలు వించున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. ఈ మాటలు వినిచున్న జనసమూహమును, ఈ అల్లరి మోకుంద కదండి, యూదులు ఈ అల్లరి మోకతో వచ్చేసి పెద్ద పట్టణమంతా అల్లరి చేసేసారు. పట్టణమంతా కేకలు వేశారు. అది చాలదనుకుంటా అధికారుల ఎదుటికి వచ్చి, జనసమూహం ఎదుటికి వచ్చి, అక్కడ కూడా అధికారులను కావచ్చు,
ఈ మాటలు వినిచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోని వద్దకు మిగిలిన వారి వద్దకు జామీని తీసుకుని వారిని విడుదల చేసిరి. షూరిటీ పెట్టుకొని కొంత డబ్బు కట్టించుకొని, మీరు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి వీలేదు, మీరు ఇక్కడ ఉండాల్సిన, ఏదైనా అక్కడ బయటకు వెళ్తే మాకు చెప్పి వెళ్ళాలని చెప్పి జామీని పెట్టుకుని వాళ్ళని విడుదల చేశారంట. కానీ వీళ్ళలో నాకు నచ్చిందంటే 3 వారాలు అయినా కానీ పౌలు గురించి కానీ శీలా గురించి ఎక్కడున్నారో కూడా చెప్పలేదండి వీళ్ళు. పౌలు గారిని తప్పించడంలో కానీ శీలా గారిని తప్పించడం, వీరు ఎంతగా విశ్వాసంలో బలపడ్డారంటే అంతగా విశ్వాసం బలపడ్డారండి. మరి పౌలు గారు శీలా గారు తిమోతి ఏమయ్యారు అది చూద్దాం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలాను బెరయకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, అక్కడ కూడా యూదుల సమాజ మందిరం ఉందంటే యూదుల సంఖ్య ఎక్కువే. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించు వచ్చింది. అందుచేత వారు అనేకులను ఘనత గల గ్రీకు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషుల్లోనూ చాలా మంది విశ్వాసం ఉంచిరి. అయితే బెరలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించున్నాడని తెస్సలోనికలో నుండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహమును రేపి కలవరపరచడి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే పౌలు తిమోతియు అక్కడ నిలిచిపోయారు. ఎక్కడ నిలిచిపోయారు? బెరయాలో శీల, తిమోతి బెరయాలో ఉండిపోతే పౌలు గారిని అక్కడి నుంచి ఏథెన్స్కు పంపించేశారు. కారణం అక్కడున్న తెస్సలోనికలో ఉన్న యూదులు ఇక్కడికి వచ్చి ఇక్కడ కలవరపరిచి ఇక్కడ ఆటంకాన్ని రేపి ఇక్కడ బెరయాలో కూడా చాలా మంది పౌలు గారితో కలుసుకున్నట్టుగా దేవుని వాక్యాన్ని అంగీకరించినట్టుగా. కానీ అక్కడ ఉన్న వారికంటే వీరు లేఖనంలో అలా ఉందా లేదా అని ప్రతి దినము ప్రతి క్షణము ఆ లేఖనాలను పరిశీలించి అనేక మంది ఒప్పుకొని ఘనత గల స్త్రీలు అనేక మంది ఒప్పుకొని పౌలుతోనూ శీలాతోనూ తిమోతితోనూ కలుసుకున్న వారై ఉన్నారు. అక్కడి నుంచి ఏథెన్స్కి వెళ్ళటం, అక్కడి నుంచి కొరింథీకి వెళ్ళి ఈ పత్రికను ఎక్కడి నుంచి రాస్తారు అని అంటే పౌలు గారు కొరింథీ అంటే అకాయ అనగా కొరింతు, ఏథెన్స్ ఈ ప్రాంతాన్ని అకాయ అంటారు. పౌలు గారు ఈ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక ఎక్కడి నుంచి రాస్తారు అని అంటే కొరింతు నుండి రాస్తారు. పౌలు గారు రాసిన పత్రికల్లో మొదటి పత్రికగా గలతీ పత్రిక మనం చెప్పుకుంటే, రెండవ పత్రికగా తెస్సలోనికి రాసిన పత్రికే రెండవ పత్రికగా చాలా మంది బైబిల్ పండితులు చెప్పినట్లుగా మనం చూస్తాం. తెస్సలోనికి రాసిన పత్రిక కావచ్చు, గలతీలకు రాసిన పత్రిక, ఈ రెండు కూడా మొదటిగా పౌలు గారు సంఘాలకు రాసిన పత్రికలుగా మనం చెప్పడం చూస్తాం. అనేక మంది ఇక్కడ తెస్సలోనికలో ఇక్కడ కూడా వచ్చేసారండి. తెస్సలోనికలో ఉంటూ యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహం రేపి కలవరపరిచిరి. వీరి పని ఏంటంటే అసూయతో కానీ మత్సరంతో కానీ మత పిచ్చితో ఉన్నవాళ్ళు చేసే పని అల్లరి చేయటం, ప్రతి నీచకార్యం చేయటం. కానీ దేవుడు తన కార్యాన్ని చేశాడు. దేవుడు తన కార్యాన్ని వర్ధిల్లింపు చేశాడు. అనేక మంది అక్కడ బెరయాలో కావచ్చు, తెస్సలోనికలో, ముఖ్యంగా తెస్సలోనికలో ఎంతో కాలం కదండి, మూడు వారాలు ఉన్నారండి. 3 వారాల్లో ఎంతమందిని ప్రభావితం చేశాడు దేవుని వాక్యాన్ని. అంత శక్తి ఉందండి దేవుని వాక్యానికి. ఈ వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. ఇప్పుడు మనం తెస్సలోనిక ఎక్కడ ఉంది, తెస్సలోనిక ఆ పేరు ఎలా వచ్చింది, పౌలు గారు ఎప్పుడు ఈ పట్టణానికి వెళ్ళారు, పౌలు గారు వెళ్ళే సమయానికి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పౌలు గారికి పరిచయం చేస్తున్న వచ్చిన సమస్యలు ఏంటి, ఆ సమస్యల్లో ఆ తర్వాత సంఘ స్థాపన అయిన తర్వాత అక్కడి నుంచి పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని చూడడానికి ఈ కొరింథీ నుండే తిమోతి గారిని తెస్సలోనిక పంపిస్తారు. పంపించినప్పుడే తిమోతి గారు తెస్సలోనిక వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను చెప్తూ ఆ సమాచారాన్ని పౌలు గారు తీసుకొచ్చేస్తారు. పౌలు గారికి ఆ సమాచారాన్ని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత పౌలు గారు ఉత్తరం రాస్తారు. అదే తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక. ఈ పత్రికను దేవుని చిత్తమైతే ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ ధ్యానిద్దాం. నా గురించి హెచ్చుగా ప్రార్థించండి. చక్కగా మన ఈ బైబిల్ పత్రికలను అనగా అపోస్తలులు రాసిన పత్రికలను మనం ధ్యానించడం వల్ల క్రీస్తుకు బహు దగ్గరగా జీవించగలుగుతాం. తద్వారా
మనము దేవునితో సాన్నిహిత్య సంబంధం కలిగి దేవుని ఔన్నత్యాన్ని మనం గ్రహించి ఆయనతో సఖ్యత సమాధానం కలిగి నడిచి బ్రతికితే క్రీస్తే చావైతే మేలు ఈ లోక మాలిన్యాన్ని అందించుకోకుండా దేవుని కోసం పాపం చేయని వాడు ఒక్కడూ లేడు, కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగడమే దేవుడు కోరుకునేది. బైబిల్ అంతా ఇదేనండి. పాపం చేయబడిన వాడు ఒక్కడూ లేడు, కానీ ఆ పాపే తన పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినప్పుడు దేవునికి సంతోషం. దేవుడు సంతోషిస్తాడు ఎప్పుడో తెలుసా? మీరు నేను పాపాన్ని చేయకుండా దేవుని వైపు చూసినప్పుడే. అందుకనే మనం మనసు మార్చుకోవాలి, క్రీస్తు వైపు తిరగాలి. కనుక మెట్టుకు మొదటి తెస్సలోనిక పత్రికను దేవుని చిత్తమైతే వచ్చే వారం ధ్యానిద్దాం. నా గురించి ప్రార్థన చేయండి. దేవుని పరిచయంలో మీ ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ.